శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 9వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, మంగళవారం. తిథి బహుళ నవమి, రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల నుంచి మధ్యాహ్నం 4 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుంచి 8 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 12 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 14 నిమిషాల నుంచి 4 గంటల 58 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 41 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 58 నిమిషాలకు. ఈ రోజు విశేషం అధిక జ్యేష్ఠ బహుళ నవమి మంగళవారం. ఈ రోజు అధిక జ్యేష్ఠ మాసం బహుళ నవమి మంగళవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ధైర్యానికి, బలానికి ప్రతీక అయిన సాక్షాత్తు ఆ శ్రీ ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. నవమి తిథి అనేది ఉగ్రహమైన తిథి. చాలామంది నవమి రోజున ఎలాంటి శుభకార్యాలు, ప్రయాణాలు పెట్టుకోరు. కానీ ఆధ్యాత్మిక సాధనకు మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను, భయాలను పారద్రోలడానికి నవమిని మించిన తిథి మరొకటి లేదు. ఈ మంగళవారం నవమి కలిసిన రోజున దుర్గాదేవిని లేదా పరాశక్తిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జీవితంలో అకారణంగా ఎదురయ్యే ఆటంకాలు, శత్రువుల వల్ల వచ్చే భయాలు, అనారోగ్య సమస్యలు పటాపంచలైపోతాయి. ముఖ్యంగా ఆస్తులకు, ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు లేదా మ్యూటేషన్ లాంటి పరిపాలన పరమైన చిక్కులు ఉన్న, వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతున్న కుజగ్రహ అనుగ్రహం వల్ల ఈ రోజు చేసే పూజ ఆ సమస్యల నుంచి చాలా వేగంగా గట్టెక్కేలా చేస్తుంది. మరి ఈరోజు పూజా విధానం ఎలా ఉండాలి, దానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే, దేవుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే. పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా, యజ్ఞ యాగాదులు చేయలేకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. ఉదయాన్నే ప్రశాంతంగా నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ ఇంట్లో దేవుని గదిలో కూర్చోండి. మంగళవారం కాబట్టి ఎర్రటి పూలు అంటే మందారం లేదా గులాబీలతో దుర్గా అమ్మవారిని కానీ, ఆంజనేయ స్వామి కానీ అలంకరించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. దీపపు కాంతి ఇంట్లోని చీకటిని కాదు, మన మనసులోని అజ్ఞానాన్ని కూడా పారద్రోలుతుంది. దీపం వెలిగించగానే ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ఓం దుర్గాయ నమః లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని వీలైతే 108 సార్లు జపించుకోండి. సమయం ఉంటే హనుమాన్ చాలీసాను శ్రద్ధగా చదువుకోండి లేదా వినండి. ఈరోజు ఇలా నిష్టగా పూజ చేయడం వల్ల కలిగే ఫలితం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంగళవారం నాడు వచ్చే ఈ నవమి కుజదోషాలను నివారించడంలో ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎంతో కష్టపడుతుంటాం. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడినా తగిన ఫలితం రాక నిరాశ చెందుతూ ఉంటాం. ఆర్థిక ప్రణాళికలు లేదా లోన్లకు సంబంధించిన భయాలు ఉన్న పిల్లల చదువుల విషయంలో, ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామ్స్ లాంటి ముఖ్యమైన దశలో వాళ్ళకి ఏకాగ్రత కుదరకపోయినా ఈరోజు చేసే ఈ చిన్న ప్రార్థన ఒక గొప్ప మార్పును తీసుకువస్తుంది. కుజుడి అనుగ్రహం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అడ్డంకులను చూసి పారిపోకుండా ఎదుర్కొనే మనోధైర్యం అలవడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహాల సంచారం వల్ల వచ్చే మానసిక ఆందోళనలు తగ్గి మనసు నిలకడగా ఉంటుంది. అలాగే అధిక మాసంలో వచ్చే ఈ నవమి రోజున దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీ శక్తి మేరకు మీ తోచినంతలో ఏదైనా గుడిలో బ్రాహ్మణుడికి కానీ లేదా ఆకలితో ఉన్న పేదవారికి కానీ అన్నదానం చేయడం లేదా పండ్లు దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం దక్కుతుంది. కుజగ్రహ ప్రీత్యర్థం ఎర్రటి కందిపప్పు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం ఇంకా మంచిది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. దానం అనేది కేవలం డబ్బుల రూపంలోనో, వస్తువుల రూపంలోనో చేయడమే కాదు, ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక మంచి మాట చెప్పి
వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం కూడా ఒక గొప్ప దానమే. మీ ఇంట్లో అత్తామామలతో కానీ తోటి ఉద్యోగులతో కానీ ప్రేమగా ఉండటం, వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా దీనిలో భాగమే. మన చుట్టూ ఉన్న వారితో ఆప్యాయంగా మాట్లాడడం, ఎవరి మనస్సును నొప్పించకుండా ఈ రోజంతా గడపడం కూడా నిజమైన దైవారాధన అవుతుంది. మనం గమనించాల్సింది ఒకటే, భగవంతుడు మనలోని స్వచ్ఛతను చూస్తాడు. ఈ అధిక జ్యేష్ఠ బహుళ నవమి రోజున మీరు చేసే ప్రార్థన ఏదైనా సరే అది మనస్ఫూర్తిగా ఆడంబరాలకు పోకుండా చేసుకోండి. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని కుటుంబం చల్లగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకోండి. ఈ విశ్వం మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి ఇస్తుంది. మీరు స్వచ్ఛమైన భక్తితో నమ్మకంతో దేవుణ్ణి వేడుకుంటే ఆ భగవంతుని ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటాయి. అవి ఒక అదృశ్య రక్షణ కవచంలా మిమ్మల్ని ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతాయి. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడులన్నీ దూరమై ఇంట్లో సిరి సంపదలు సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పూర్తి పాజిటివ్ ఆలోచనలతో ప్రశాంతమైన మనసుతో ఈ రోజును ప్రారంభించండి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇక ఈ రోజు పూజ చేసిన వారు జై శ్రీరామ్ అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదనపడకండి. జై శ్రీరామ్ జై హనుమాన్ అని 108 సార్లు మనసులో జపించండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. వీడియోని లైక్ చేయండి. శుభోదయం, శుభ మంగళవారం. జై శ్రీరామ్. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఈ రోజంతా యాక్టివ్గా ఉంటారు. చిన్న చిన్న ఖర్చుల విషయంలో ఒత్తిడికి లోను కాకండి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేస్తారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. మంచి భవిష్యత్తును నిర్మిస్తారు. బయట వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇష్టదేవతను దర్శించండి. అప్పుల బాధల నుంచి కొంతవరకు బయటపడతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు, అధికారుల సహకారం లభిస్తుంది. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. వాహనం మూలంగా కలిసి వస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేష్టంగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా విజయం ఉంటుంది. దృఢ సంకల్పంతో సంక్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనుకున్నది దక్కుతుంది. ధనలాభం విశేషంగా ఉంది. గంభీరంగా వ్యవహరించాలి. ధర్మ మార్గంలో పైకి వస్తారు. అదృష్ట యోగం గోచరిస్తుంది. పట్టుదల అవసరం. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. పని భారం తగ్గుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాల మూలంగా మనశ్శాంతిని దూరం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. సహోద్యోగులతో కలిసికట్టుగా పనిచేస్తారు. ఖర్చుల నియంత్రణ, వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఇంట్లోకి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తనను కలిగి ఉండండి. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. మౌనం వివాదాల నుంచి బయటపడేస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఒక శుభం జరుగుతుంది. గతంలో చేసిన మేలు ఒకటి ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. స్థిర చరాస్తుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి.
భూముల కొనుగోలుపై మనస్సు నిలుపుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. కాలం అనుకూలంగా నడుస్తుంది. వ్యాపారంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. గతంలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. బంధుమిత్రుల వ్యవహారాలలో ఎక్కువ పట్టించుకోకపోవడమే మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక సంఘటన మీలో ధైర్యాన్ని నింపుతుంది. శక్తి కోసం నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంతో ఉంటారు. పనిలో బాధ్యతలు పెరిగినా సంతోషంగా స్వీకరిస్తారు. సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అలసట లేకుండా నిరంతరం శ్రమతో పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. కార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులు బంధువర్గం చొరవతో పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వ్యవసాయదారులు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ప్రయత్నం ఫలిస్తుంది. ప్రతి పని స్వయంగా శ్రద్ధ పెట్టి చేయండి. మొదలుపెట్టిన పనుల్లో ఫలితం వచ్చే వరకు బయట వారికి తెలియనివ్వకండి. ఎన్ని ఆటంకాలు ఉన్నా చివరికి విజయం సాధిస్తారు. కొందరు మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కష్టపడాలి. అదృష్ట ఫలాలు అందుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు లాభం పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. షేర్ మార్కెట్ నుంచి ఆశించిన ధనలాభం ఉంటుంది. ఈరోజు పనులన్నీ తొందరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమికులు వారి సంబంధం పట్ల మక్కువతో ఉంటారు. మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సలహాలు, సూచనలు పొందుతారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పట్టుదలతో పనులను పూర్తి చేయడం మంచిది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు, శ్రమ పెరుగుతాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. అయితే వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెంచుకోవడం అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. భూముల కొనుగోలు, ప్రయాణాలు వాయిదా పడతాయి. ధనయోగం ఉంది. ప్రయత్నం బలంగా ఉండాలి. సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఓర్పు గొప్పవారిని చేస్తుంది. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయాలి. విఘ్నాలు ఉంటాయి. ధైర్యం రక్షిస్తుంది. దగ్గర వారి నుంచి మంచి వార్తలు వింటారు. ఆనందంగా కాలం గడుస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రణాళికలను బహిర్గతం చేయవద్దు. మీ మాటలు చాలా షార్ప్గా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యువత తమ కెరియర్పై చాలా సీరియస్గా ఉంటారు. ఉన్నతులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అదృష్ట యోగం ఉంది. ఉత్తమ కాలం నడుస్తుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. కాలాన్ని ఎంత గొప్పగా వినియోగించుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త ఆలోచనలు చేయండి. ధనలాభం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువర్గం, స్నేహితులతో మనస్పర్ధలు తొలగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్య సాఫల్యం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పనుల్లో బాధ్యత పెరిగినా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంగీత, సాహిత్య, కళాకారుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యత ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు నిపుణుల సహాయం అందుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీకు మేలు చేస్తాయి. చిన్న తరహా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ రంగాల్లో మంచి విజయాలు ఉంటాయి. ఊహించిన దానికన్నా అధికంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. గురుగ్రహ శ్లోకం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనధాన్య లాభం ఉంటుంది. పట్టుదలతో విజయాన్ని అందుకుంటారు. అభిష్టాలు సిద్ధిస్తాయి. రాజయోగం ఉంది.
స్వస్థానం ప్రాప్తిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ గృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. పనుల్లో అవాంతరాలు ఉన్నా అంతిమంగా విజయం మీదే. ఆర్థికంగా ఉత్తమ కాలం. ఒక విషయంలో సానుకూల ఫలితం ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు విహారయాత్రల ప్రణాళికలు ఫలిస్తాయి. కళాకారుల ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బంధువర్గంతో పనులు నెరవేరినా చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు అనుకూలం. ఈరోజు సాధారణంగా ఉంటుంది. తొందరగా అలసిపోతారు. విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని సమస్యలు తగ్గించుకుంటారు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించాలని నిర్ధారించుకోండి. మీ వ్యాపారం బాగా సాగుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గిట్టని వారంతా దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సూర్యనారాయణమూర్తిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి సంతృప్తిగా ఉంటుంది. గత కాలంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వాహనాలు భూముల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. ఒత్తిళ్లకు లొంగకండి. ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమించడం మంచిది. మోసం చేసేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. పనుల్లో ఏకాగ్రత లోపించనీయకండి. ఒక మంచి జరుగుతుంది. ముఖ్య వ్యక్తుల సూచనలు అవసరం. శుభవార్తను వింటారు. నవగ్రహ స్థుతి ఆనందాన్ని ఇస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగులను ఆకట్టుకుంటారు. మీ సూచనలను అందరూ అనుసరిస్తారు. మంచి వ్యక్తులను కలుస్తారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఈరోజు మీ ప్రయాణం వాయిదా వేయండి. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని అతిగా నమ్మకపోవడమే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురికి సాయపడతారు. చిత్తశుద్ధితో పనిచేయడం వలన లక్ష్యం నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాగా శ్రమ పడితే విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. గృహ లాభం ఉంటుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు. విదేశాల్లో మంచి ఆఫర్లు పొందుతారు. భూ లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పనిచేసే చోట సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా మెలుగుతారు. పదోన్నతి లభించవచ్చు. అన్నదమ్ములు బంధువర్గం చొరవతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. కేసుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు మంచి రోజు. రియల్ ఎస్టేట్తో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు కలుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధికి ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి గోచరిస్తుంది. సమయస్ఫూర్తితో పనులను పూర్తి చేస్తారు. ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది. ధనలాభం ఉంటుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. గౌరవం లభిస్తుంది. కొందరికి సహాయం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది. ఇప్పుడు చేసే పనులు బంగారు భవిష్యత్తునిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. శుభవార్తలు వింటారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మీ మనస్సులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల మీపై వ్యతిరేకత పెరగవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగులు పై అధికారులతో సఖ్యతతో మెలగడం అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో అసహనానికి గురవుతారు.
తీర్థయాత్ర, ఆలయ సందర్శన ఆలోచనలు ఫలిస్తాయి. కార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యవసాయదారులకు మంచి వాతావరణం. ఇరుగు పొరుగుతో తగాదాలు పరిష్కారమవుతాయి. శుభకాలం నడుస్తుంది. ఉద్యోగులు పనిని బాధ్యతాయుతంగా చేయండి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులు తిరిగి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శాంతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఎప్పటి నుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వివాదాస్పద విషయాలను చర్చించవద్దు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మంచి లాభాలు లభిస్తాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని పనుల్లో వృధా ఖర్చులు ఉంటాయి. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బంధుమిత్రులతో కార్య సాఫల్యత ఉంటుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలం. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకాలం నడుస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది. ధన లాభం ఉంటుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. గౌరవం లభిస్తుంది. కొందరికి సహాయం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. ఇప్పుడు చేసే పనులు బంగారు భవిష్యత్తునిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. శుభవార్తలు వింటారు. కొందరికి మీపై కోపం రావచ్చు. మీ మాట తీరు మార్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత రుణం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థులను బలహీనులుగా భావించే పొరపాటును చేయవద్దు. శాంతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనా అంతిమంగా విజయం సిద్ధిస్తుంది. లక్ష్యం చేరువలోనే ఉంటుంది. ధైర్యంగా ప్రయత్నం కొనసాగించండి. దైవశక్తి కాపాడుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు శుభకాలం. కళాకారులకు మంచి సమయం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సాంకేతిక విధులు మీకు ఆసక్తి కలిగిస్తాయి. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు గొప్పగా ఉంటుంది. గతంలో కొన్న భూముల వలన ఆస్తి విలువ అమాంతం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూలం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి వారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. పదోన్నతి పొందవచ్చు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభ సమయం. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అభిష్ట సిద్ధికి విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.